ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారనే వివరాలు కొద్ది నిమిషాల్లో తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ శనివారం లేదా ఆదివారం రోజున ఇండియా వైడ్గా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టికెట్ రేట్స్ జీవోలను ఈ నెల 20న వస్తాయని ఆశిస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి ఓవర్సీస్లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ను చూసి ట్రేడ్ విశ్లేషకులకు మైండ్ బ్లాక్ అయ్యేంత పనైపోయింది. సినిమా విడుదల ఇంకా 8 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $2.4 మిలియన్ల పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీలో లెక్కల ప్రకారం దాదాపుగా 20 కోట్ల రూపాయలన్నమాట. ఇంకా పూర్తిస్థాయి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వలేదు. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తాన్ని ప్రారంభిస్తే 100 కోట్ల గ్రాస్ మార్కును ఈ చిత్రం అవలీలగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు విడుదలకు ముందు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన చిత్రాలు RRR, పుష్ప 2 మూవీ, అలాగే కూలీ మూవీ మాత్రమే. ఇప్పుడు ఓజీ చిత్రం 4వ చిత్రంగా నిలబడబోతుందని తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ సహకారం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ సినిమా అనే జానర్తోనే ఈ సినిమాకు అంతటి హైప్ క్రియేట్ ఏర్పడింది. ఓవర్సీస్లో ఏ ఏరియా చూసినా హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయి. భారీగా ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను 85,000కు పైగా కొనుగోలు చేశారు. ఇదే సూచన ఓజీ మూవీ కొనసాగిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఈజీగా 100 కోట్లు దాటేస్తుందని తెలుస్తోంది. చూడాలి మరి ఓజీ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 100 కోట్లు సాధిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి.